కానిస్టేబుల్స్ని అక్కడ నించోబెట్టి ఆ టోకెన్లు ఇచ్చి ఆ రైతు వేదికల నుంచి మీరు యూరియా కానీ ఇతర ఎరువులు కానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. ఒక్కసారిగా మంది అందరూ ఒక దగ్గర నిలబట్టి అందుబాటులో ఉన్నా కూడా లైన్ పెద్దగా కనిపిస్తుంది. సినిమా హిట్ అయితే అందరికి టికెట్ దొరకవచ్చు, కానీ లైన్ చూస్తే పొడుగ్గా కనిపిస్తుంది. ఆఖరి ఆయనకు మొదటి ఆయనకు సేమ్ టైంలో ఇవ్వలేరు కదా. సేమ్ యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్లో నిలబడే వరకల్లా వీడి సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కట్టం కూర్చుంటాడు. కొన్నిసార్లు ఈడ కూర్చుంటుంది ఆడ కూర్చుంటుంది అని ఎవడో ఒకటి తీసుకెళ్ళి అట్లా కూర్చోబెడతారు. అందుకోసం అని మీరు టైమింగ్ ఒకప్పుడు తిరుపతిలో కూడా దర్శనాలకు రోజుల కొద్ది పట్టేది. ఇప్పుడు ఆన్లైన్ మీకు టైమింగ్ ఇస్తున్నారు, ఈ టైంకు నువ్వు వచ్చి దర్శనం చేసుకోవాలి. సేమ్ అట్లనే లోకల్గా ఈ యూరియాకి సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ వస్తే వాటిని కొంత మీరు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ఈ వరదలు దీనికి సంబంధించిన దాంట్లో సాగునీరు, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ, R&B, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై స్కీమ్, హౌసింగ్, మున్సిపల్, NREGS అండ్ హెల్త్ అన్ని డిపార్ట్మెంట్స్కి దాదాపుగా అందరికి సమయం ఇచ్చినాం. వీలైనంత మేరకు మీ సమస్యలన్నీ కనుక్కున్నాం. హెల్త్ డిపార్ట్మెంట్ ఒక్కరే మమ్మల్ని అభినందించారు, మేము కూడా వాళ్ళని అభినందిస్తున్నాం. ప్రభుత్వం బాగానే పనిచేస్తుందని హెల్త్ డిపార్ట్మెంట్ మమ్మల్ని గుర్తించినందుకు, మమ్మల్ని అభినందించినందుకు మేము కూడా తిరిగి వాళ్ళని అభినందిస్తున్నాం. కానీ మేము అభినందించినాం కదా అని వాళ్ళు పని చేయకుండా ఊరుకుంటామంటే ఏం కుదరదు. అభినందనలు వేరు, పని వేరు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొన్న అందరు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మానవత్వంతో వ్యవహరించాలి. అది అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ప్రజల అవసరాలకు, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి మనం ఉన్నాం. ఇది కామారెడ్డి ఈ జిల్లా ఒక మోడల్ డిస్ట్రిక్ట్ లాగా క్రైసిస్ మేనేజ్మెంట్కి కావాలి. దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా నేను కొన్ని సూచనలు చేసిన. ఈ సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది. మళ్ళీ 15 days తర్వాత నేను సమీక్ష చేస్తా. ఈ లోపల జిల్లాకు సంబంధించి మా డాక్టర్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు, మా జుక్కల్ ఎమ్మెల్యే గారు, మా మిగతా ఎమ్మెల్యేలు కామారెడ్డిలనే అన్న సార్ అన్ని మంజూరీలు ఇచ్చిపోయిండు, ఎల్లారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేలకే లాభం అవుతుంది, మా సంగతి ఏం లేదని కొంచెం ఆలోచన చేస్తున్నట్టుండ్రు. నేను మా శ్రీతక్క సూచన చేస్తున్నా, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రతి శాసనసభకు సంబంధించిన సమస్యల్ని మీరు ప్రత్యేకంగా వాళ్ళందరినీ పిలుచుకొని సమీక్ష చేసి అధికారులందరికీ కూడా సూచన చేస్తున్న ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వరదలు, ఈ విపత్కర పరిస్థితులను అడ్రస్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఆయా కలెక్టర్లకు చెప్పండి. ఎమ్మెల్యేలు కూడా మీ నియోజకవర్గాలలో ఉన్న సమస్యల్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారి దగ్గరికి తీసుకొని రండి. మీ జిల్లా మొత్తం ఎమ్మెల్యేలతోనే హైదరాబాద్ స్థాయిలో ఒక సమీక్ష సమావేశం పెట్టుకుందాం రాబోయే 10 రోజుల్లో. ఎందుకంటే ఈ లోపు మీ నివేదికలన్నీ కూడా కంపెల్ చేసి అధికారులు ప్రతిపాదనలతో రండి. మీరు మళ్ళీ ఇట్లనే కూర్చొని మనం చర్చించుకుంటే దానికి ఏం పరిష్కారం దొరకదు. ఉమ్మడి అందరినీ నిజామాబాద్ హెడ్ క్వార్టర్ లాగా అన్ని శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన కలెక్టర్లను అందరిని పిలిచి ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్గా ఏం సమస్యలు ఉన్నాయి, వాటికి ఏం చేయగలమో ఒకసారి మీరు సమీక్ష తీసుకొని ఎంపీలను కూడా పిలుచుకోండి. సురేష్ షెట్కర్ గారిని, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని కూడా మీరు ఇన్వైట్ చేయండి. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఇందులో పాల్గొన్నారో, పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వీరందరూ మన నియోజకవర్గాలకు సంబంధించిన కీలకమైన సమస్యలు, ముఖ్యంగా ఈ వరదల సమయంలో, ఈ వర్షాల సమయంలో జరిగిన డ్యామేజ్ ఏమేమి రిపేర్లు చేయాలి, ఏమేమి నిధులు మంజూరు చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. అందాజ మీద చేయడము టెంపరీ కోసం, టెంపరీ అనేది ఫ్లడ్స్ వచ్చినప్పుడు అడ్రస్ చేసేది, మీరు తర్వాత చేసుకునేదంతా కూడా పర్మనెంట్గా. చివరిగా నా సూచన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి. మీరు అసెస్మెంట్స్ బిల్ రికార్డ్ చేసేటప్పుడు 2 రకాలుగా చేయాల్సి వస్తే ఈ క్లరికల్ జాబ్, ఈ లెబోరియస్ జాబ్ మేము చేయలేమని మొత్తం స్టేట్ గవర్నమెంట్ దాంట్లోనే రికార్డులు చేస్తున్నారు, ముఖ్యంగా పనులు చేసేటప్పుడు.
నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి. ఇది కొంచెం ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయాలి బిల్ రికార్డ్ చేసేటప్పుడు. మంజూరు చేసేటప్పుడు కూడా మీరు ఆ ఫార్మెట్ తీసుకోండి, బిల్ రికార్డ్ చేసేటప్పుడు కూడా ఆ ఫార్మెట్ తీసుకోండి. ఎందుకంటే మనకు ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇచ్చినా ఏ అధికారులు దాన్ని రికార్డ్ చేయలేకపోతున్నారు. ఎందుకు అని అంటే